వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రచారంలో దూసుకుపోతున్నాయి రాజకీయ పార్టీలు. మహాసంగ్రామంలో ఇప్పుడు తెలుగు లీడర్ల ఎంట్రీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహాప్రచారంలో పాల్గొంటున్నారు. మహాసమరంలో రెండు రాష్ట్రాల ప్రభావం ఎంత? చంద్రబాబు, పవన్ ప్రచారం ఎన్డీఏకు కలిసి వస్తుందా? రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ కాంగ్రెస్ కూటమికి ప్లస్ అవుతుందా? మరాఠా గడ్డపై మన లీడర్లు చర్చిద్దాం. ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి లైవ్లో. పెంటపాటి పుల్లారావు గారు నమస్తే సార్. నమస్కారం అండి. పెంటపాటి పుల్లారావు గారు, మనం గతంలో మాట్లాడుకున్నాం పవన్ కళ్యాణ్ ప్రచారానికి పంపించడానికి పిలుచుంటారని. మీ గెస్ నిజమైంది. ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ వచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన ఢిల్లీ వస్తున్నారు. రేపు ఎల్లుండి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం బయలుదేరుతున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు ఆయన ప్రచారంలో పాల్గొనబోతున్నారు. నిజంగా అంటే అంత ఇంపాక్ట్ చేసే అంత ఓటర్లు, తెలుగు ఓటర్లు మహారాష్ట్రలో ఉన్నారా? వీళ్ళ ప్రచారం ప్రభావం ఎలా ఉండబోతోంది? తప్పకుండా మహారాష్ట్రకి ఏంటంటే చాలా పెద్ద రాష్ట్రం. గుజరాత్, మధ్యప్రదేశ్, అలాగే తెలంగాణ, కర్ణాటక, గోవా, ఈ అన్ని రాష్ట్రాలకి బోర్డర్ ఉన్నది. అక్కడ జనాభా ఇక్కడ కలవటం అని ఉన్నది. తెలుగు పాపులేషన్ ఉన్నారు, ఎప్పటి నుంచో వెళ్ళటం. తెలంగాణ పక్కనే కాదు, బాంబే సిటీలో 7-8 లక్షల మంది ఉన్నారంటారు. ఈజీగా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు 2 విధానాలుగా చూడాలి. మన హర్యానా, కాశ్మీర్లో వీళ్ళెవరూ వెళ్ళలేదు. రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఎవరు వెళ్ళలేదు. వాళ్ళు అవసరం లేదు, అసలు రెలవెన్స్ కూడా లేదు. తర్వాత ఇప్పుడు ఏదో మహారాష్ట్రలో తెలుగు వాళ్ళు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు వెళ్తారు గ్యారంటీగా, అదేమోసి వీళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు బీజేపీ చేసేది ఏంటంటే మేము ఒక్కళ్ళ, మా మిత్రపక్షాలు కూడా అందరూ సపోర్ట్ చేస్తారని బలం చూపెట్టుకోవాలి. వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వకుండా ఎగబడే మనిషి కాదు కాబట్టి ఇన్వైట్ చేశారు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ ఒక సినిమా స్టార్ గా, ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పేరు ఉన్నది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పేరు ఉన్నది. మొత్తం అర్బన్ ఏరియాలో 40 సంవత్సరాలు, 43 సంవత్సరాలు పాలిటిక్స్ తో, 45 సంవత్సరాలు పాలిటిక్స్ తో ఉన్నారు. ముఖ్యమంత్రి 1995 నుంచి చేస్తా వచ్చాడు అప్పుడప్పుడు గ్యాప్స్ తో. సో తప్పకుండా ఇమేజ్ ఉన్నది. వాళ్ళు వచ్చి మాట్లాడితే నష్టం ఉండదు, ఉపయోగపడుతుంది. అలాగే రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తున్నారు. సో ఇది బెనిఫిట్ కాంక్రీట్ గా వస్తుందని కాదు, నెగిటివిటీ ఏమి ఉండదు. తర్వాత తెలుగు ఏరియాస్ లో జన మొబిలైజేషన్ చేయటం. ఇప్పుడు మీరు ఒకటి మర్చిపోకూడదు, ప్రతి ఈవెంట్ చేసేది టెలివిజన్ కోసం. టెలివిజన్ కోసం, అది టెలివిజన్ లో కనపడటానికి ఈవెంట్. నరేంద్ర మోడీ గారు వచ్చి మీటింగ్ పెట్టినా అది టీవీ మీద వెళ్తాది. కానీ అక్కడ పూర్వంలాగా 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షల జనాలు రారు. తక్కువ మంది వస్తారు, లేకపోతే రోడ్ షో చేస్తారు. అది టీవీకి బెనిఫిట్ వస్తుంది. ఏదో చేస్తున్నారు, యాక్టివిటీ ఉన్నది, హడావుడి ఉన్నది, చూపెట్టుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది. దానికి ఏం డౌట్ లేదు. సోలాపూర్ అనుకో, పూనా అనుకోండి, అలాగే బాంబే, ఓవర్లీ ఏరియా తెలుగు ఉన్నారు కాబట్టి ఇంట్రెస్టింగ్ గా వస్తారు, చూస్తారు. అది ఒక ఎలక్షన్ హడావుడి కూడా కావాలి, చాలా హడావుడి కావాలి. వీళ్ళు హడావుడి తీసుకొస్తారు తెలుగు ఏరియా, అది మాత్రం గ్యారెంటీ. అంటే మనం చూసాం మొన్నటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 240 సీట్లకే పరిమితమైన వాతావరణం. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు, అంటే నితీష్ కుమార్ అండ ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ పక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన కలిపి 21 సీట్లు ఇవ్వటం అనేది ప్రభుత్వం కొంత స్టేబుల్గా నిలబడడానికి ఒక అవకాశం కల్పించింది. అంటే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమిని గెలిపించుకునే బాధ్యత తీసుకున్నారని అనుకోవాలా? వీళ్ళ ఇంపాక్ట్ ఆ స్థాయిలో ఉండొచ్చా? స్వయంగా చెప్పాలంటే ఇది స్వీట్ ఉంటుంది, సవర్ ఉంటుంది. అంటే చేదు కూడా ఉంటుంది, స్వీట్ కూడా ఉంటుంది. స్వయంగా చెప్పాలంటే హర్యానా ఎలక్షన్ తర్వాత బీజేపీ ఓడిపోతాదని అందరూ అనుకున్నారు కదా, బీజేపీ గెలిచింది. అవును. సో బీజేపీ గెలవగానే తప్పకుండా మహారాష్ట్రలో కూడా గత వారం రోజులు బట్టి వచ్చేది గ్రౌండ్ లెవెల్ నుంచి బీజేపీకి బాగున్నది. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ లో చాలా చెత్తగా బీజేపీ మహారాష్ట్రలో అయిపోయింది. 17 మంది ఎంపీలు గెలిచారు 48కి. ఇంకా కాంగ్రెస్ కూటమి గెలిచేస్తుంది అని హడావుడి అయిపోతే గత 15 రోజులు బట్టి కొంచెం మార్పు కనపడుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ ఎవరు ఇంపాక్ట్ కాదు. 288 సీటుల్లో 288 యుద్ధాలు. అయితే ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీలో వేరే యుద్ధం. అలాంటి చోట తప్పకుండా తెలుగు ఓట్స్ ఉన్నాయి. ఓ 10,000 నుంచి 15,000, 20,000 కూడా ఉన్నాయి.
చాలా ఉన్నాయి, ఒక 40-50 నియోజకవర్గాల్లో ఉన్నాయి. తప్పకుండా అక్కడ ఇంపాక్ట్ కనపడుతుంది. అక్కడ ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్స్ హ్యాపీ అవుతారు, ఇంత పెద్ద మనుషులు వచ్చారు, ఏదో కొత్త మొహాలు కనపడుతున్నారు. అన్ని పాత మొహాలే కదా, కొత్త మొహాలు వస్తున్నారు, కనపడుతున్నారు. తప్పకుండా నితీష్ కుమార్ కూడా వెళ్తాడు. బీహార్ పాపులేషన్ విశేషంగా ఉన్నారు, బాంబే సిటీలో ఎక్కువ మంది ఉన్నారు బీహారీస్. నితీష్ కుమార్ వెళ్తాడు. సో ఇది ఒక ట్రెడిషన్ గా వెళ్తున్నారు. తర్వాత ఇంకోటి కూడా మీరు మర్చిపోకూడదు, వీళ్ళు బీజేపీ అలయన్స్ లో ఎన్డీఏలో పార్ట్నర్స్. అక్కడ ఏదో యుద్ధం జరిగితే వీళ్ళు ఇంటికాడ కూర్చొని చూస్తే ఎలాగా, వీళ్ళకి మంచిది కాదు, బీజేపీకి మంచిది కాదు. సో తప్పకుండా అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయటం, ఉత్సాహం తీసుకురావటం, తర్వాత గెలిచే అవకాశం ఉన్నది కదా. ఓడిపోయేదైతే ఎవరు వెళ్ళరు, ఓడిపోయే గుర్రం మీద ఎవరు పందెం కాయరు. గెలిచే అవకాశం ఉన్నది, నష్టం లేదు. ఇమేజ్ కి వెళ్ళే మీద తిరిగాం, గెలిపించాం, గెలిచారు చెప్పుకోవడానికి కూడా వచ్చే అవకాశం ఉన్నది తప్పకుండా. ఎందుకంటే బీజేపీ ఇందాక చెప్పాను కదా మీకు, 1 వీక్ బట్టి కొద్దిగా ట్రెండ్ మారింది, ఫైట్ అయిపోయి ఫైట్. సో ఆ విజయంలో పంచుకోవటానికి అందరూ వెళ్తారు కదా. విజయం అనగానే ఎన్నో తండ్రులు ఉంటారు. ఓటమి అంటే అనాది, ఎవడు కనపడ్డు. ఓడిపోయిన సైడ్ లో ఎవడో లేడు. ఆ హూడా 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 అన్నారు హర్యానాలో కాంగ్రెస్. ఇప్పుడు వాడిని అసలు గదిలో కూడా రానవట్లేదు కాంగ్రెస్ ఆఫీస్. ఆ క్విక్ గా పాలిటిక్స్ మారిపోతాయి. ఇప్పుడు మంచిగా వీళ్ళు వెళ్తున్నారు. వీళ్ళకంతా మంచి ఎబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ బాగా తెలుసు కాబట్టి వాళ్ళు కూడా చక్కగా క్యాన్వాస్ చేస్తారు, కంట్రోల్ క్యాన్వాసింగ్ చేస్తారు. మీడియాలో బ్రహ్మాండంగా జనం కనపడతారు. అంటే పుల్లారావు గారు, ఆంధ్రప్రదేశ్కు మహారాష్ట్రతో సరిహద్దు లేదు, కానీ తెలంగాణకు మీరు ఇందాక అన్నట్టుగా సరిహద్దు ఉంది. ఆల్రెడీ తెలంగాణకు చెందిన చాలామంది నేతలు, ఇప్పటికే చాలామంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు మహారాష్ట్ర ప్రచారంలో పాల్గొంటున్నారు. అదంతా ఒక ఎత్తు అయితే, సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి 3 రోజుల పాటు ప్రచారం చేయబోతున్నారు. దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు? ఎందుకంటే మీరు అన్నట్టుగా ఎన్డీఏకి సంబంధించి ఎన్డీఏ పక్ష నేతలు ఏ విధంగా వాడుకుంటున్నారో, కాంగ్రెస్ పార్టీ నేతలనే బలంగా వాడుకునే వాతావరణం పక్క రాష్ట్రంలో, అంటే సరిహద్దు రాష్ట్రంలోనే అధికారంలో ఉండడం. తప్పకుండా ఇప్పుడు ఒకనప్పుడు హైదరాబాద్ స్టేట్ లో కొన్ని జిల్లాలు, మహారాష్ట్ర జిల్లాలు హైదరాబాద్ స్టేట్ లో నైజాం కింద ఉండేవి. అక్కడ ఎక్కువ తెలుగు స్పీకింగ్ పాపులేషన్ ఉన్నారు, సంబంధాలు ఉన్నాయి. ఉస్మానాబాద్, ఈ జిల్లాలన్నీ తప్పకుండా అక్కడ రేవంత్ రెడ్డి గారు కొత్త ఫిగర్ కాదు. ఏ తెలంగాణ ముఖ్యమంత్రి అయినా సేమ్ థింగ్. మీరు మర్చిపోయారేమో, అప్పుడు ఆ టైంలో కేసీఆర్ గారు కూడా అక్కడే ఫోకస్ అవ్వాడు కదా, అక్కడే తిరిగేది కదా. ఎందుకంటే అక్కడ తెలుగు జనం ఉన్నారు, మనం మాట్లాడతారు. తర్వాత హైదరాబాద్ వాళ్ళకి బాంబే కంటే దగ్గర. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాడతారు, హైదరాబాద్ మెడికల్ కారణాలకు వస్తారు, హైదరాబాద్ తో చాలా సంబంధాలు ఉన్నాయి తెలంగాణకి. సో అక్కడ ఆయన కూడా వెల్కమ్ చేస్తారు. అక్కడ క్యాండిడేట్స్, కాంగ్రెస్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఈయన కొత్త మోహం, కొత్త క్యాన్వాస్. ఆ తెలంగాణ ముఖ్యమంత్రి వస్తున్నాడు, లేకపోతే అదర్ సైడ్ ఆంధ్ర ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే కొంచెం అది విశేషంగా ఉంటది కదా చూడటానికి. అంతా పాత మొహాలే కదా. 70-50 సంవత్సరాలు బట్టి శరద్ పవార్ చూస్తున్నారు, ఉద్ధవ్ ఠాక్రే, ఫడ్నవీస్, అంత పాత మొహాలు 30-40 సంవత్సరాలు బట్టి కనపడుతున్నారు. మార్పు లేదు. వీళ్ళంతా ఓల్డ్ లీడర్స్. మనం ఎప్పుడు అనుకుంటాం కదా కొత్త రక్తం లేదు కదా, కొత్త రక్తం అంటే వాళ్ళ పిల్లల కూర్చోబెడతారు. సో ఇది కొత్త మొహాలు కదా. చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర కొత్త మొహం, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి. సో చూస్తే ఇంకా చిన్న పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రతి రాష్ట్రంలో ఒరిస్సా నుంచి లక్షల మంది బయటికి వెళ్ళి పనిచేస్తున్నారు, తమిళనాడు నుంచి పనిచేస్తున్నారు, ఆంధ్ర నుంచి పనిచేస్తున్నారు, తెలంగాణ నుంచి పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సెన్సస్ చేశారు, మీరు మర్చిపోయారేమో. సెన్సస్ చేశారు. సెన్సస్ తెలంగాణ వాడు ఎవడంటే లక్షల మంది మహారాష్ట్ర నుంచి వచ్చారు కదా. మేము తెలంగాణ వాళ్ళు అని చెప్పుకోవటానికి లక్షల మంది వచ్చారు మహారాష్ట్ర నుంచి. పనిచేసే వాళ్ళు అందరూ వచ్చారు, వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. కానీ మహారాష్ట్ర వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పనిచేయరు. మహారాష్ట్ర పాపులేషన్ బెల్గాం జిల్లా కర్ణాటకలో అక్కడ తగులు జరుగుతూ ఉన్నది. ఎప్పుడో వాళ్ళు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు మహారాష్ట్ర బోర్డర్. కానీ మహారాష్ట్ర వాళ్ళు ఇంకో రాష్ట్రాలకు వెళ్ళి పనిచేయరు. ఇంకో రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు కూలి పని చేయరు, ఒక మేస్త్రి పని చేయరు, స్కిల్డ్ పని చేయరు, వెళ్ళరు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ వేరు. తర్వాత అక్కడ ఉన్న మరాఠియన్స్, మరాఠీలు వీళ్ళంతా కొంచెం ఇన్సులర్ పీపుల్, వాళ్ళకి వాళ్ళే ఉంటారు, ఎక్కువ కలిసి మలిసి బయట వాళ్ళతో ఉండరు. సో అదొక యూనిక్ స్టేట్, ఒక పెక్యూలియర్ స్టేట్. తప్పకుండా ఇంపాక్ట్ ఉంటుంది. మంచి ఇంట్రెస్ట్ తీసుకో. ఇంకా ఆఫ్టర్ ఆల్
3 రోజులే కదా క్యాన్వాసింగ్ ఉన్నది. అవును. 20వ తారీఖు పోలేదు, 18 సాయంకాలానికి బంద్. సో మనం రాబోయే 2-3 రోజుల్లో వీళ్ళు అన్ని సిటీస్ లో తిరుగుతారు, మనకి పిక్చర్స్ కనపడతాయి, యాడ్ చేస్తారు. మనం నెగిటివ్ గా ఉండటం మంచిది కాదు, వాల్యూ యాడ్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు వాల్యూ తీసుకొస్తాడు అక్కడ కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళకి వీళ్ళిద్దరు కూడా తీసుకొస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే పెంటపాటి పుల్లారావు గారు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కీలక రాష్ట్రాలు 2 తెలంగాణ, కర్ణాటక. ఈ 2 తెలంగాణ, కర్ణాటక రెండింటితోనూ మహారాష్ట్ర సరిహద్దును పంచుకుని ఉంది. అంటే ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉండొచ్చా మహారాష్ట్ర ఎన్నికలపైన? కానీ మహారాష్ట్రలో కాంగ్రెస్ అలాగే ఎన్సీపీ మిగతా వాళ్ళు లీడ్ చేస్తున్న కూటమిపై. ఒకటి, కర్ణాటక లీడర్లు అక్కడికి వెళ్ళి క్యాన్వాస్ చేయరు. ఎందుకంటే కర్ణాటకకి మహారాష్ట్రకి యుద్ధ పరిస్థితి ఉన్నది. యుద్ధం అంటే సైన్యాలు తీసుకురాలేదు, బోర్డర్ తగువులు ఉన్నాయి, ఇప్పుడు కూడా సెటిల్ అవ్వలేదు. మహారాష్ట్ర ఫామ్ అవ్వింది 60 అనుకుంటా, 56, 60 జ్ఞాపకం నేను చెప్తున్నా. అప్పుడు ఆ బోర్డర్ సరిగా చేయలేదు కర్ణాటక, ఇప్పుడు కూడా తగులు జరుగుతున్నాయి. మహారాష్ట్ర మరాఠీ లాంగ్వేజ్ అక్కడ మాట్లాడినెవరు కర్ణాటక వెళ్ళి అక్కడ క్యాన్వాస్ చేయదు. తెలంగాణ, ఆంధ్రాకి ఆ ఇబ్బందులు ఏం లేవు, మనకు మహారాష్ట్రలో తగులు లేవు. అది క్లియర్ గా హ్యాపీగా ఉన్న స్టేట్, వెల్కమ్ చేస్తారు తెలుగు వాళ్ళని. కొంచెం టెన్షన్ వస్తాయి. కర్ణాటక కీలకమైన రాష్ట్రం, కాంగ్రెస్ రాష్ట్రం. మీరు అడగొచ్చు సిద్ధరామయ్య ఎందుకు వెళ్తలేదు అక్కడ క్యాన్వాసింగ్ అంటే, అంతే. ఆయన వెళ్తే కొంచెం కాంట్రవర్సీ వస్తుంది మీడియాలో, నువ్వు మా రాష్ట్రం ఇవ్వలేదు ఏడిపిస్తున్నామని అతను గెరావ్ చేస్తారు. తప్పకుండా మహారాష్ట్రన్ అక్కడ ఎక్కువగా ఎక్స్ట్రీమ్ మహారాష్ట్రన్స్ చేసేవారు పూర్వం, అందువల్ల వాళ్ళు. ఆంధ్రాకి, తెలంగాణకి ఆ ఇబ్బంది లేదు, మనకి మహారాష్ట్రకి ప్రాబ్లం లేదు, పీపుల్ ఉన్నారు, కేర్ఫుల్ గా క్యాన్వాస్ చేస్తారు. అదే తేడా. మీరు ఇంకో చిన్న విషయం కూడా మర్చిపోదు, శివసేన 1960 ఆ టైంలో ఎందుకు ఫామ్ చేశారంటే, బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్కువ పనిచేస్తున్నారు. తమిళియన్స్, కేరళైట్స్ వచ్చారు బాంబే, అన్ని ఉద్యోగాలు పడిపోతున్నారని వాళ్ళని తరిమేయాలి బయటికని ఉద్ధవ్ ఠాకరే తండ్రి బాల్ ఠాకరే శివసేన స్టార్ట్ చేశారు, ఇక్కడ ఉండకూడదని. అది ఇప్పటి వరకు ఒక 5-10 సంవత్సరాల వరకు శివసేన పాలసీ అది. ఎప్పుడైతే బీజేపీతో కూటమి పెట్టుకున్నారో ఒక 15 సంవత్సరాలు, అప్పటి నుంచి వాళ్ళు మోడరేట్ అవ్వారు. ఇలా తిరిగితే మనకు నష్టాలు జరుగుతాయని మానేశారు. కానీ శివసేన ఫామ్ చేసింది ఏంటంటే బయట వాళ్ళని తరమేయాలి. అంత ఎక్స్ట్రీమిజం ఇప్పుడు లేదు, కానీ ఆ టెన్షన్ మాత్రం కొద్దిగా ఉన్నది, పూర్వం ఉన్నంత లేదు. ఆ మహారాష్ట్రలో ఇందాక మీకు చెప్పాను కదా, వాళ్ళు బయటికి వెళ్ళి పనిచేయరు, బయట వాళ్ళతో కలవరు, వాళ్ళు కొంచెం వేరేగా ఉంటారు, సెపరేట్ గా ఉంటారు. ఆ కల్చర్ వేరు, వాళ్ళ పరిస్థితి వేరు, వాళ్ళకి ఎక్కువ హిస్టరీ ఉన్నది. శివాజీ అనుకోండి, తిలక్ అనుకోండి, ఇదంతా వాళ్ళ హిస్టరీ కూడా వేరు, మనకంత హిస్టరీ లేదు. అంతే నేను అంటలేదు, వాళ్ళ హిస్టరీ వేరు. అది చాలా గర్విస్తారు, చాలా కేర్ఫుల్ గా చూసుకుంటారు. సో తెలుగు వాళ్ళ మీద వాళ్ళకి ఏం పెద్ద యాంటీ లేదు, మనం వెళ్ళి తగులు పెట్టుకోలేదు, సాఫ్ట్ గా ఉంటారని కూడా పేరు ఉన్నది. సో ఆ పరిస్థితి. అంటే పుల్లారావు గారు, మనం చూస్తున్నాం బృహన్ ముంబై కార్పొరేషన్ పరిధిలో చాలా నియోజకవర్గాల్లో తెలుగు ఓట్లు కీలకం, తెలుగు ఓట్లు అక్కడున్న గెలుపు అపజయాల్ని డిసైడ్ చేస్తాయి అంటున్నారు. అంటే మహారాష్ట్ర రూరల్కి బృహన్ ముంబై కార్పొరేషన్కి ఓటర్ ఆలోచించే తీరులో ఏమైనా తేడా ఉంటుందా? అటు రేవంత్ రెడ్డి వెళ్తున్నారు ఇండియా కూటమి తరపున, ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు ఎన్డీఏ కూటమి తరపున. అందులోనూ పవన్ కళ్యాణ్ ఒక సినీ స్టార్గా ఆయనకి దేశవ్యాప్తంగా ఉన్న ఇమేజ్. అంటే ఒకటి, మీరు ఒక స్మాల్ ప్రాబ్లం ఉన్నది. ఎంత పాపులేషన్ ఉండేదా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ తమిళియన్స్ ఢిల్లీలో 10 లక్షల మంది ఉన్నారు, అంటే 3-4% జనాభా ఉన్నారు, 10 లక్షల మంది. మలయాళీస్ ఉన్నారు 10 లక్షల మంది ఢిల్లీ, గ్రేటర్ ఢిల్లీలో. కానీ ఒక్క ఎమ్మెల్యే అవ్వలేదు, ఒక్క కౌన్సిలర్ అవ్వలేదే వాళ్ళ నుంచి. ఎందుకంటే బయట వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు సైకలాజికల్ గా వాళ్ళు కలవరు, వాళ్ళు అలా మాకు ఈ పాలిటిక్స్ తో అనవసరం అని తిరుగుతూ ఉంటారు. ఈ గత 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ వచ్చాక భారతీయులు అమెరికన్ పాలిటిక్స్ లో కనపడుతున్నారు, కానీ పూర్వం కనపడేవారు కాదు కదా, పార్టిసిపేట్ చేసేవారు కాదు కదా, కొత్త ట్రెండ్. సో పాపులేషన్ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్న తెలుగు పాపులేషన్ వేరేగా వేసేస్తారు అనేది లేదు, వాళ్ళు ఉన్న పార్టీలు వేస్తారు. ఇక్కడ వెళ్ళిన నాయకులు ఆ ఉన్న పార్టీలోనే చాయిస్ ఉంటారు, ఈ కూటమియా ఆ కూటమియా వీళ్ళకేయండి. కొంచెం వాళ్ళు ఎవరైతే కమిట్మెంట్ లేదో ఇటే, కమిట్మెంట్ ఉండి ఉన్న వాళ్ళని వెళ్ళిపోనివ్వకుండా చేస్తారు. అసలు ఎలక్షన్ ప్రొపగండా 20 రోజులు
ఈ ఊరేగింపులు, ఈ హడావుడి, ఈ అడ్వర్టైజ్మెంట్స్ దేనికంటే ఉమ్, మీకు కమిట్ అయిన ఓటరు పారిపోకుండా ఉండాలి. మీకేద్దాం అనుకున్న ఓటరు ఇంటి నుంచి బయటికి రావాలి. మీ తరఫున ఉన్న ఓటరుకు ఒక నమ్మకం ఉండాలి, మా పార్టీ గెలుస్తుంది, నా ఓటు ఉపయోగం అని. అది చేయటానికి ముఖ్యంగా తిరుగుతారు. ఆల్రెడీ అక్కడ ఉన్న తెలుగు ఓటర్స్ ఒక కమిట్మెంట్ ఉంటుంది, ఈ పార్టీయా ఆ పార్టీయా. ఉమ్, వాళ్ళతో రోజు కనపడేవాళ్ళు, రోజు ఆ పార్టీతో సంబంధం ఉన్నవాళ్ళు, ఆ నాయకులతో సంబంధం ఉన్నవాళ్ళు. అక్కడ చిన్న చిన్న తెలుగు నాయకులు కూడా ఉన్నారు. అది కూడా లేరు అనుకోదు, వ్యాక్యూమ్ లేదు. చిన్న తెలుగు నాయకులు ఉన్నారు, కౌన్సిలర్ లెవెల్లో ఉన్నారు, కౌన్సిలర్ కంటే కింద ఉన్నారు, ముఠాదారులు ఉన్నారు, ఓట్ బ్యాంక్ బ్రోకర్స్ కూడా ఉన్నారు. ఉమ్, అక్కడ కూడా సిటీలో ఇన్ని ఓట్లు ఉన్నాయి, మా బస్తీలో తీసుకొస్తామని. ఇదంతా ఏంటంటే వీళ్ళు వెళ్ళి కొద్దిగా ఆ ఇమేజ్ ప్రొజెక్ట్ చేయరు. ఉమ్, బీజేపీకి ఎంత తెలుగు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వచ్చాడా, ఆ పక్కన కాంగ్రెస్ కి ఆ నైజాం పాత నైజాం ఏరియాలో తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చి క్యాన్వాస్ చేస్తున్నాడా, తప్పకుండా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ వేరే వేరేగా తెలుగు ఆలోచించేది ఉండదు. లేకపోతే మిమ్మల్ని అడిగాను కదా, 10 లక్షల మంది ఉన్నారు తమిళియన్స్ ఢిల్లీలో, 10 లక్షల మంది మలయాళీస్ ఉన్నారు. ఒక కౌన్సిలర్, మున్సిపల్ కౌన్సిలర్ 300 మందిలో కూడా లేదే. ఓకే 70 మంది ఎమ్మెల్యేలు ఒకటి లేదే. అందువల్ల అది ఓటింగ్ అలా జరుగుతూ ఉన్నది. తమిళియన్స్ ఎంతో మంది ఉన్నారు బెంగళూరులో, 25%. ఒక్క ఎమ్మెల్యే లేడు. ఏడీఎంకే డిఎంకే కొన్నిసార్లు ట్రై చేశారు, ఒకసారి ఎలక్ట్ అవ్వరు, పోయారు. కానీ ఇంపాక్ట్ ఉంటుంది. వీళ్ళు వెళ్ళి క్యాన్వాస్ ముగ్గురు చేసినందుకు ఆ పార్టీకి, ఆ రెండు పార్టీలు, రెండు అలయన్సెస్ కి ఇంపాక్ట్ కనపడుతుంది. తప్పకుండా అది ఒక మంచి ఎఫెక్ట్ మాత్రం ఉంటుంది. పెంటపాటి పుల్లారావు గారు, అంటే మహారాష్ట్రలో ఇండియా కూటమి గెలిస్తే పరిణామాలు దేశంలో ఎలా ఉండొచ్చు, ఎన్డీఏ కూటమి మహారాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టుకుంటే రాజకీయంగా పరిణామాలు ఎలా ఉండొచ్చు? ముఖ్యంగా ఇండియా కూటమి గత నెల వరకు మేము గెలుస్తాం చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే, ముఖ్యమంత్రి మాకే కావాలి కాంగ్రెస్ పార్టీ అని ఆ స్టేట్కి వచ్చి ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రి మోహన్ గాంధీని తప్పించారు. ఆయన అడిగిన సీట్లు ఇవ్వలేదు. ఉంటే ఉండు, పోయే పోయే అనే మెసేజెస్ కూడా వచ్చేసింది. ఆయన చదువుకున్నారు. కానీ అది వాళ్ళలో వాళ్ళు గెలిస్తే చాలా కష్టం అయిపోయిన గెలవటానికని నేను అనుకుంటాను. ఎందుకంటే శివసేన అని కాంగ్రెస్ కి పడట్లేదు. నేను ఉద్ధవ్ ఠాకరే బయట అన్నారు, మీరు మాకు క్యాన్వాస్ చేయట్లేదు అని సోలాపూర్ లో అన్నాడు ఆయన. ఇది ఎంతవరకు వెళ్తాదో మనకు తెలియదు. వాళ్ళు గెలిస్తే విశేషమైన ఇంపాక్ట్ వస్తుంది. బీజేపీ ఈ హర్యానా గెలిచారు కానీ మహారాష్ట్ర పాస్ చేసుకున్నారు. నరేంద్ర మోడీ ఇంపాక్ట్ లేదు. ఇంత ఆదావి చేశారు, ఇంపాక్ట్ లేదు. ప్రజలు వీళ్ళ పార్టీలు చీచేసినందుకు తిట్టారు అని ఒక ఇంపాక్ట్ వస్తుంది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గ్రాఫ్ కూడా మళ్ళీ తగ్గుతుంది. హర్యానా తర్వాత పెరిగింది, మళ్ళీ తగ్గిపోతుంది. రాబోయే ఎలక్షన్స్ మిగతా రాష్ట్రాల్లో వచ్చే సంవత్సరంలో ఇంపాక్ట్ కనపడుతుంది. ఆపోజిషన్ విశేషమైన హుషారు వచ్చేస్తాం గెలిస్తే. అలాగే బీజేపీ అలయన్స్ గెలిస్తే ఈ హుషారు అంతా జూన్ 2024 నుంచి వచ్చింది అంతా కరిగిపోతుంది. ఆల్రెడీ మన హర్యానా, కాశ్మీర్ లో అనుకున్న రిజల్ట్స్ ఇండియా అలయన్స్ కి రాలేదు కాబట్టి చాలా వరకు తగ్గిపోయారు కాంగ్రెస్ పార్టీ. ఈ ఎలక్షన్ మీద, మహారాష్ట్ర మీద అంతా బెట్ చేశారు. అంటే మనం ఇప్పుడు 4 ఎలక్షన్లు జరుగుతున్నాయి. జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానా, కాశ్మీర్. కాశ్మీర్, హర్యానాలో లేరు. జార్ఖండ్ లో ఇంకో పార్టీ, వాళ్ళ అలయన్స్ పార్టీ. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి కోసం ప్రయత్నం చేస్తున్నారు. మహారాష్ట్రలో గెలిస్తే రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా వాళ్ళ చేతిలోకి వస్తుంది. నంబర్ 2 స్టేట్ వస్తుంది మహారాష్ట్ర. మేము మళ్ళీ మా రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. 1999 నుంచి 2014 15 సంవత్సరాలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి లేలేరు మహారాష్ట్ర, మాకు మళ్ళీ కావాలి అని కూర్చున్నారు. అది చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ ఇద్దరికి. ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఇది జనరల్ ఎలక్షన్స్ తర్వాత ఇది ఒక స్టెప్ మొదలు గెలిపోతారు. ఎవరు అయితే ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి నరేంద్ర మోడీకి అంత నెగటివిటీ ఉండదు. బట్ ఇది గెలిస్తే మోడీకి మళ్ళీ ఆ హుషారు వస్తుంది, దూకుడు వస్తుంది, చట్టాలు ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇది ఓడిపోయినా ఎంతతో ఓడిపోయారు అది మనం చూడాలి. ఓటమి కూడా ఎలాంటి ఓటమి, అవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ నవంబర్ 24 మనకు తెలుస్తాయి. రైట్, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఈ తెలుగు నేతల ప్రచారం అనేది ఇంపాక్ట్ చూపించేదే. మరి అక్కడున్న తెలుగు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు, ఎవరి ప్రచారం వైపు మొగ్గుతారు అనేది ఆసక్తికరం. ఎందుకంటే అక్కడ ఆంధ్ర, తెలంగాణ ఓటర్స్ కూడా పుష్కలంగా ఉన్నారు. బృహన్ ముంబై కార్పొరేషన్లో కొన్ని నియోజకవర్గాల్లో ఇంపాక్ట్ చూపించే స్థాయిలో ఉన్నారు. రూరల్ ప్రాంతంలో కూడా ఒక 40 నుంచి 50 నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్ల ఓట్లు అత్యంత కీలకమైన పరిస్థితి.
రేవంత్ రెడ్డి వెళ్తున్నారు రేపటి నుంచి 3 రోజులు. 16, 17వ తేదీల్లో పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పర్యటించబోతున్నారు. అలాగే రేపు ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పర్యటించబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉండొచ్చు అనే అంటున్నారు. మరి అది ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అన్నది మనం వేచి చూడాల్సిన అంశం. అంతకు మించి అటు ఇండియా కూటమి కనుక ఇక్కడ గెలిచే వాతావరణం ఉంటే అది భారతీయ జనతా పార్టీకి చాలా ఇబ్బందికర పరిణామమే. మళ్ళీ మోడీ గ్రాఫ్ తగ్గుతుంది. హర్యానా ఎన్నికల తర్వాత మోడీ గ్రాఫ్ పెరిగింది, ఆ ఇంపాక్ట్ ఉండొచ్చు. అపోజిషన్ మళ్ళీ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు వస్తున్న వార్తలు బట్టి కొంత భారతీయ జనతా పార్టీ అక్కడున్న ఎన్డీఏ కూటమే కొంత ఎడ్జ్లో ఉందని పెంటపాటి పుల్లారావు గారు చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. నవంబర్ 24న ఫలితాలు, 20న ఎన్నిక జరగబోతుంది. కాబట్టి అందరి దృష్టి మహారాష్ట్ర పైన ఉంది. ఇది పెంటపాటి పుల్లారావు గారితో 10 టీవీ ప్రత్యేక విశ్లేషణ.